హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత అథ్లెటిక్స్ లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పూర్తి మరియు జాతీయ గర్వం యొక్క చిహ్నంగా మారారు. ఆయన ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రయాణం, నిరంతర ప్రయత్నం, కష్టపడే తత్వం ఆస్పైరింగ్ అథ్లెట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆశాకిరణం. నీరజ్ చోప్రా 1997 డిసెంబర్ 24న హర్యానాలోని పానీపట్ సమీపంలో ఒక చిన్న గ్రామం ఖాండ్రాలో జన్మించారు. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పెరిగిన నీరజ్ చోప్రా ప్రారంభ జీవితం అంతర్జాతీయ క్రీడలకు చాలా దూరం. అయినప్పటికీ జావెలిన్ త్రో పట్ల ఆయనకు అంతులేని తపన మరియు ప్రతిభ ఆయనను ఈ స్థానంలో నిలబెట్టింది. నీరజ్ యొక్క అథ్లెటిక్స్ లో ప్రయాణం 11 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. నీరజ్ చోప్రా చిన్ననాటి స్నేహితులతో, స్థానిక పిల్లలతో అవమానాలకు గురైన తర్వాత ఆయన తండ్రి మడ్లౌడాలోని జిమ్నాసియంలో చేర్చారు. ఆ తర్వాత ఆయన పానీపట్లోని జిమ్నాసియంలో చేర్చబడ్డారు. పానీపట్లోని శివాజీ స్టేడియంలో ఆడుతున్నప్పుడు అక్కడ కొంతమంది జావెలిన్ త్రో చేస్తున్న వారిని చూసి ఆయన కూడా పాల్గొనడం ప్రారంభించారు. నీరజ్ చోప్రా పానీపట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఘాజియాబాద్ నుండి వచ్చిన జావెలిన్ త్రోర్ అక్షయ్ చౌదరితో కలిసి 2010 శీతాకాలంలో ప్రాక్టీస్ చేశారు. శిక్షణ లేకుండానే 40 మీటర్స్ త్రో చేసిన నీరజ్ చోప్రా యొక్క సామర్థ్యాన్ని గమనించి అతనుకున్న తపనని అర్థం చేసుకుని అక్షయ్ చౌదరి ఆయనకు మొదటి కోచ్ అయ్యారు. అక్షయ్ చౌదరి మరియు మరికొందరు ఎక్స్పీరియన్స్ అథ్లెట్స్ నుండి జావెలిన్ త్రో యొక్క బేసిక్స్ నేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే ఆయన మొదటి పతాకాన్ని జిల్లాల ఛాంపియన్షిప్ లో కాంస్యం గెలిచారు. ఆపై తన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తన కుటుంబాన్ని పానీపట్లో నివసించడానికి ఒప్పించారు. అక్షయ్ చౌదరి కింద సంవత్సరం పాటు శిక్షణ పొందిన తర్వాత 13 ఏళ్ల నీరజ్ చోప్రా పంచకులాలోని తౌ దేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చేర్చబడ్డారు. ఆ క్రీడా సముదాయం అప్పట్లో హర్యానా రాష్ట్రంలో కేవలం 2 సింథటిక్ రన్వే కలిగిన సౌకర్యాల్లో ఒకటిగా ఉంది. అక్కడ ఆయన కోచ్ నసీం అహ్మద్ కింద శిక్షణ పొందారు. ఒక రన్నింగ్ కోచ్ ఆయనను జావెలిన్ త్రోతో పాటు దీర్ఘకాలిక రన్నింగ్ లో శిక్షణ ఇచ్చారు. పంచకులలో ప్రత్యేక జావెలిన్ కోచ్ లేకపోవటం వల్ల నీరజ్ మరియు మిగతా వారికి పర్మిందర్ సింగ్ చెక్ ఛాంపియన్ జాన్ జెలిగ్నీ యొక్క వీడియోను డౌన్లోడ్ చేసి ఆయన శైలిని అనుకరించే ప్రయత్నం చేశారు. తౌ దేవి ప్రారంభంలో నీరజ్ సాధారణంగా సుమారుగా 55 మీటర్స్ త్రో చేశారు. కానీ త్వరలోనే ఆయన పరిధిని పెంచారు. 2012 అక్టోబర్ 27న లక్నోలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 68.4 మీటర్ల కొత్త జాతీయ రికార్డ్ త్రోతో స్వర్ణ పతాకాన్ని గెలిచారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో పురుషుల జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు. చోప్రా పైకి చేరుకున్నప్పుడు మాత్రమే కాదు, 2023లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో రంగంలో ఆధిపత్యం కొనసాగించారు. వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఆయన బుడాపెస్ట్ లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 89.08 మీటర్స్ లో సీజన్ బెస్ట్ త్రోతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఏడాది పొడవునా ఆయన నిరంతర ప్రదర్శన ప్రపంచంలోని అత్యుత్తమ జావెలిన్ త్రోయర్లలో ఒకరిగా ఆయన స్థానాన్ని స్థిరపరిచింది. నీరజ్ చోప్రా కూడా డైమండ్ లీగ్ సిరీస్ లో పాల్గొన్నారు. అనేక ఈవెంట్లలో టాప్ స్థానాలను సాధించారు. ఓస్లో డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రా 88.87 మీటర్స్ త్రోతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఆయన అద్భుతమైన ఫామ్ ను ప్రదర్శించారు. జురిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా 87.91 మీటర్స్ త్రోతో 2వ స్థానాన్ని సంపాదించారు. ప్రపంచంలో అత్యుత్తములతో పోటీ పడగల సామర్థ్యాన్ని ప్రదర్శించారు. 2024 దగ్గర పడినప్పుడు నీరజ్ చోప్రా తన శిక్షణపై తీవ్రంగా దృష్టి పెట్టారు. ఒలింపిక్స్ లో మరొక చారిత్రాత్మక ప్రదర్శన కోసం లక్ష్యంగా ఆయన BWF అండ్ CWF అంటే బర్మింగ్హామ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్నారు. 2024 మార్చ్ లో నీరజ్ చోప్రా బర్మింగ్హామ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నారు. 88.67 మీటర్స్ త్రోతో సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ప్రదర్శన ఆయన స్థిరత్వాన్ని మరియు రాబోయే ఒలింపిక్స్ కోసం సిద్ధతను హైలైట్ చేసింది. 2024 జూలైలో నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్నారు. ఆయన స్వర్ణ పతకాన్ని గెలిచి భారతదేశం గర్వించేలా చేశారు. ఆయన ఒలింపిక్స్ టాప్ కంటెండర్ గా తన స్థానాన్ని మరింత స్థిరపరిచారు. కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో ఆయన ప్రదర్శన ఆయన అంకితభావం మరియు శిక్షణను ప్రతిబింబించేలా చేసింది. అలాగని నీరజ్ చోప్రా యొక్క విజయ ప్రస్థానంలో సవాలు లేకపోలేదు. సాధారణ నేపథ్యం నుండి వచ్చిన ఆయన నాణ్యమైన శిక్షణ సౌకర్యాలకు మరియు ఆర్థిక పరిమితులకు పరిమితం చేసిన అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఆయన దృఢ సంకల్పం, కుటుంబం నుంచి మద్దతు ఈ అడ్డంకులను అధిగమించడానికి సహాయపడింది. 2019లో నీరజ్ చోప్రాకి ఒక తీవ్రమైన మోచేయి గాయం వల్ల ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ గాయం పెద్ద వెనకడుగు అయినప్పటికీ నీరజ్ చోప్రా యొక్క స్థైర్యం మరియు గెలుచుకున్నారు. నీరజ్
చోప్రా యొక్క పతకాల జాబితా చాలా అద్భుతంగా ఉంటుంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రాకి జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్ గా చరిత్రను సృష్టించారు. భారత క్రీడలకు చేసిన కృషికి గుర్తుగా 2022లో నీరజ్ చోప్రాకు పద్మశ్రీను ప్రదానం చేశారు. 2018లో అథ్లెటిక్స్ లో అత్యుత్తమ విజయాల కోసం ప్రతిష్టాత్మక అర్జున్ అవార్డును కూడా అందుకున్నారు. 2021లో నీరజ్ చోప్రా భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవమైన ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును పొందారు. 2024 ఆగస్టు 6న నీరజ్లోని ఒక చిన్న గ్రామం నుండి పారిస్ 2024 ఒలింపిక్స్ యొక్క గ్రాండ్ స్టేజ్ వరకు నిజంగా ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఆయన యొక్క అంకిత భావం, కష్టపడే తత్వం మరియు నిరంతర కృషి ఆయన్ను జాతీయ ప్రతీకగా మార్చాయి. ఆయన ఫైనల్స్ లో పోటీ పడుతున్నప్పుడు మొత్తం దేశం ఆయన వెనుక నిలబడి మరొక చారిత్రాత్మక విజయం కోసం వెయిట్ చేస్తోంది. నీరజ్ చోప్రాని అనేక సంవత్సరాల కృషి, పట్టుదల మరియు అంకిత భావం ఈ స్థాయికి తీసుకొచ్చాయి. పారిస్ 2024 ఒలింపిక్స్ లో కూడా స్వర్ణ పతకం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నీరజ్ చోప్రా మీ ప్రతి త్రోతో భారతదేశం గర్వపడేలా చేశారు. కంగ్రాచులేషన్స్ టు యువర్ సక్సెస్. పారిస్ 2024 ఒలింపిక్స్ లో మీరు స్వర్ణ పతకం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe the channel.